Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 1. Let's start with the first question. Read the following passage carefully and answer the given questions. Certain words or phrases are given in bold to help you locate them while answering some of the questions. Okay, మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ప్యాసేజ్లో కొన్ని వర్డ్స్ కానీ ఫ్రేసెస్ కానీ బోల్డ్లో ఇవ్వడం జరిగింది. సో దట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ ప్యాసేజ్లో ఆ బోల్డ్ వర్డ్స్ ఇమీడియట్గా లొకేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఓకే, అండ్ మీరు రెలవెంట్ ఆన్సర్స్ చేయడానికి హెల్ప్ అవుతుందని బోల్డ్గా ఇవ్వడం జరిగింది. నౌ కమింగ్ టు ద ప్యాసేజ్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ప్యాసేజ్ ఇట్స్ బెటర్ టు రీడ్ ద క్వశ్చన్స్ ఫస్ట్. డైరెక్ట్గా ప్యాసేజ్ చదవడం కంటే ముందుగా క్వశ్చన్స్ చదవడం బెటర్. ఎందుకంటే క్వశ్చన్స్లో మనకి కొన్ని కీవర్డ్స్ కనిపిస్తాయి. కీవర్డ్స్ అంటే సపోజ్ ఒక క్వశ్చన్ చూసినప్పుడు దాంట్లో మనకు ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏమైనా అనిపించింది అనుకోండి, దట్ విల్ బి అవర్ కీవర్డ్. ఆ కీవర్డ్స్ బట్టి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి మొత్తం ప్యాసేజ్లో మనం చదివినప్పుడు స్కిమ్మింగ్ మెథడ్ యూజ్ చేయడం బెటర్. ఓకే, స్కిమ్మింగ్ మెథడ్ అంటాం. స్కిమ్మింగ్ మెథడ్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అనవసరమైనటువంటి పాయింట్స్ని స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తే దాన్ని స్కిమ్మింగ్ చేయడం అంటాం. దానివల్ల మనకి చాలా వాల్యుబుల్ టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. అందుకని ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనకి ఎలా తెలుస్తుంది? మనం క్వశ్చన్స్లో కీవర్డ్స్ కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని మనం రఫ్ వర్క్లో కానీ ఎక్కడైనా రాసుకుని పెట్టుకుని తర్వాత మనం ప్యాసేజ్ చదివితే ఫాస్ట్గా చదివితే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, అందుకని మనం ముందు క్వశ్చన్స్ చూద్దాం, తర్వాత ప్యాసేజ్కి వద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఆథర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ రైటింగ్ ద ప్యాసేజ్? ఓకే, ఆథర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడగడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్లో. సో ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటి, ఆథర్ ఎందుకు చెప్తున్నాడు ఏంటి అన్న ఉద్దేశంతో చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్. According to the passage, which of the following is an outcome of current environment regarding startups? ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్టప్స్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్లో దానివల్ల కలిగిన పరిణామం ఏంటి, అవుట్కమ్, దానివల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఆ కీవర్డ్ ఈస్ అవుట్కమ్. అవుట్కమ్ ఏంటి అన్నట్టు ఆ రకంగా ఆ పర్స్పెక్టివ్లో చదవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెడ్ అబౌట్ కాంబినేషనల్ ఇన్నోవేషన్? కాంబినేషనల్ ఇన్నోవేషన్ గురించి ఏమని చెప్పచ్చు? సో కీవర్డ్ ఏంటి ఇక్కడ? కాంబినేషనల్ ఇన్నోవేషన్. సో యూ షుడ్ కీప్ దాట్ ఇన్ మైండ్. కాంబినేషనల్ ఇన్నోవేషన్ అనే వర్డ్ గురించి మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ప్యాసేజ్లో మనకి ఎక్కడైనా వర్డ్ కనిపిస్తే అక్కడ కొంచెం జాగ్రత్తగా చదవాలి. నెక్స్ట్, వాట్ డూ ద స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ యూత్ రివీల్? స్టాటిస్టిక్స్ గురించి అడిగారు. సో స్టాటిస్టిక్స్ అంటే బేసిక్గా ఏమైనా సర్వే కానీ ఏమైనా డేటా కానీ ప్రొవైడ్ చేస్తే దాని రిలేటెడ్ డేటా వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వాట్ డస్ ద ఆథర్ వాంట్ టు కన్వే త్రూ ద ఫ్రేజ్ సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్? ఈ ఫ్రేజ్ బట్టి ఆథర్ మనకి ఏమని చెప్పాలనుకున్నాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్యాసేజ్లో ఈ ఫ్రేజ్ ఉంది, దానికి రిలేటెడ్గా మీనింగ్ ఏమొస్తుంది అనేది చూడాలి మనం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్? ఇన్ఫర్ అంటే డెడ్యూస్ చేయడం. ఈ ప్యాసేజ్ చదవడం బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఏం డెడ్యూస్ చేయగలుగుతున్నారు అనేది చూసుకోవాలి. ఓకే ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. నౌ ఇప్పుడు మనం ప్యాసేజ్ చదువుదాం. సో ప్యాసేజ్ వచ్చేసరికి ప్యాసేజ్ కంటూ ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది ఎంటైర్ ప్యాసేజ్. అండ్ మనం చూసిన కీవర్డ్స్ బట్టి చూసుకోవాలి. మనకి వెన్ వీఆర్ రీడింగ్ ద ప్యాసేజ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రైట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అక్కడ మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, until 540 million years ago, it is believed sponges and other simple creatures had the planet largely to themselves. 540 million years క్రితం చాలా వరకు ఏం నమ్మేవారు? స్పాంజెస్ లేదంటే ఇంకా చిన్న సింపుల్ క్రియేచర్స్ ఉండేవి, ప్లానెట్ అంతా వాటి కోసమే అన్నట్టు ఉండేది. బట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మిలియన్ ఇయర్స్ ద యానిమల్ కింగ్డమ్ బికేమ్ మచ్ మోర్ వ్యాలిడ్. కానీ కొన్ని ఫ్యూ మిలియన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక అప్పటి నుంచి యానిమల్ కింగ్డమ్లో చాలా వెరైటీస్ రావడం స్టార్ట్ అయింది. అంటే చాలా డిఫరెంట్ యానిమల్స్ రావడం అనేది స్టార్ట్ అయింది. సిమిలర్ టు వాట్ ఈస్ నౌ హ్యాపెనింగ్ ఇన్ ద డిజిటల్ రెల్మ్ అంటే కింగ్డమ్. ఓకే, సో డిజిటల్ కింగ్డమ్లో ఎలా అయితే యానిమల్ కింగ్డమ్లో చాలా వెరైటీస్ వచ్చాయో డిజిటల్ కింగ్డమ్లో కూడా అదే జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎంటర్ప్రెన్యూరియల్
ఎక్స్ప్లోషన్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ లో దాంట్లో చాలా వెరైటీస్ వస్తున్నాయి, చాలా స్టార్టప్స్ వస్తున్నాయి, ఆ రకంగా ఎక్స్ప్లోర్ అవుతుంది, చాలా డిఫరెంట్ స్టార్టప్స్ అన్ని వస్తున్నాయి అని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్. ఓకే, ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పడం జరిగిందని ఒక క్వశ్చన్ ఉంది కదా. సాఫ్ట్వేర్ ఈజ్ ఈటింగ్ ద వరల్డ్ అనేది పాజిటివ్ వేలో చెప్తున్నారా, నెగిటివ్ వేలో చెప్తున్నారా, ఇది మనం ఇంకా ఫర్దర్ గా ప్యాసేజ్ చదివితే మనకి అర్థమవుతుంది. డిజిటల్ స్టార్టప్స్ ఆర్ బబ్లింగ్ అప్ ఇన్ అన్ astonishing variety of services and products. ఓకే, పెనిట్రేటింగ్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ ఆఫ్ ద ఎకానమీ. ఎవ్రీ నూక్ అండ్ క్రానీ అంటే నూక్ అండ్ క్రానీ అంటే బేసిక్గా పార్ట్ ఆఫ్ ఎ ప్లేస్. సో ప్రతి ప్లేస్ లో, ప్రతి ఎకానమీకి రిలేటెడ్ ఎనీ ప్లేస్ లో, చాలా కార్నర్స్ లో కూడా ఇది చాలా పెనిట్రేట్ అవుతుంది డిజిటల్ స్టార్టప్స్ అనేవి. రీషేపింగ్ ఎంటైర్ ఇండస్ట్రీస్ అండ్ ఈవెన్ చేంజింగ్ ద వెరీ నోషన్ ఆఫ్ ద ఫర్మ్. నోషన్ అంటే ఒక ఐడియా. ఇలా ప్రతి కార్నర్లో, ప్రతి ఎకనామిక్ సంబంధించి ప్రతి దాంట్లో డిజిటల్ స్టార్టప్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి ఏం చేస్తున్నాయి, మొత్తం ఇండస్ట్రీస్ని మొత్తం మారుస్తూ, ఓకే, ఒక ఫర్మ్ అంటే ఒక ఐడియా ఉంది కదా, ఆ వెరీ బేసిక్ ఐడియాని కూడా మొత్తం మారుస్తూ, ఆ ఫర్మ్ ఐడియాని మారుస్తూ గివింగ్ రైస్ టు ఏ గ్లోబల్ మూవ్మెంట్, ఒక గ్లోబల్ మూవ్మెంట్కి కారణం అవుతుంది. మోస్ట్ బిగ్ సిటీస్ నౌ హ్యావ్ ఏ సైజబుల్ స్టార్టప్ కాలనీ అండ్ బిట్వీన్ దెమ్ ఆర్ హోమ్ టు హండ్రెడ్స్ ఆఫ్ స్టార్టప్ స్కూల్స్. ఓకే, చాలా వరకు బిగ్ సిటీస్ అన్ని కూడా ఒక సైజబుల్ అంటే స్టార్టప్ పెట్టుకోవడానికి, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. సైజబుల్ అంటే ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండేలా ఉన్నాయి. అండ్ స్టార్టప్ స్కూల్స్, స్టార్టప్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటివి అవి కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా యాక్సలరేటర్స్గా వర్క్ చేస్తున్నారు, అందుకని బ్రాకెట్లో ఇచ్చారు కదా. ఇవన్నీ కూడా ఇంకా అలాంటి స్టార్టప్స్ అనే కల్చర్ పెంచడానికి యాక్సలరేటర్స్గా వర్క్ చేస్తున్నాయని. All these ecosystems are highly interconnected, which explains why internet entrepreneurs are a global crowd. ఓకే, ఈ అన్ని ఈకోసిస్టమ్స్ కూడా చాలా వరకు ఇంటర్ కనెక్టెడ్, ఎందుకంటే ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేవాళ్ళు గ్లోబల్ క్రౌడ్. అంటే జస్ట్ ఒక లోకల్ ప్లేస్ లో స్టార్ట్ చేస్తే దానికి మాత్రమే పరిమితం కాదు, వాళ్ళు త్రూ అవుట్ గ్లోబ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళు, బికాస్ దే ఆర్ స్టార్టింగ్ ఏ డిజిటల్ స్టార్ట్అప్ కాబట్టి. ఓకే, అందుకని వాళ్ళని గ్లోబల్ క్రౌడ్ గా రిఫర్ చేస్తున్నారు. The tendency to think is, here we go again, yet another .com bubble that is bound to pop. జనరల్ గా ఆలోచన విధానం ఎలా అయింది, హియర్ వి గో అగైన్, మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకో .com బబుల్ దట్ ఈస్ బౌండ్ టు పాప్. అంటే చూడండి, ఏదైనా పాజిటివ్ గా స్టార్ట్ అయినప్పుడు అంత ఇనిషియల్ లో బాగానే ఉంటుంది, కానీ బౌండ్ టు పాప్ అంటే ఇక్కడ నెగిటివ్ వేలో చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే ఫెయిల్ అయిపోవచ్చు ఒకేసారి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు. ఇండీడ్ అంటే ఇంకా నిజంగా చూసుకుంటే మెనీ న్యూ ఆఫరింగ్స్ ఆర్ సింప్లీ ఇటరేషన్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ వన్స్. వస్తున్న చాలా స్టార్టప్స్ అన్ని కూడా ఆల్రెడీ ఉన్న వాటికి కొంచెం స్లైట్ గా చేంజ్ చేస్తూ, అదే ఐడియా అయినప్పటికీ కొంచెం డిఫరెంట్ గా స్లైట్ గా చేంజ్ చేస్తూ రావడం జరుగుతుంది. ద డేంజర్ ఈస్ దాట్ వన్స్ అగైన్ టూ మచ్ మనీ ఈస్ బీయింగ్ పంప్డ్ ఇన్ టు స్టార్టప్స్. డేంజర్ ఏంటి, చాలా వరకు ఆ స్టార్టప్స్ లో చాలా వరకు మనీ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, అది కూడా చాలా హై అమౌంట్ లో. వెన్ థింగ్స్ పాప్డ్ లాస్ట్ టైమ్ ఇట్ టుక్ 10 years టు రీసెట్ ద సైకాలజీ. లాస్ట్ టైం ఇలాగ ఫెయిల్ అయినప్పుడు 10 years పట్టింది మళ్ళీ మొత్తం సైకాలజీ అంతా రీసెట్ చేసుకోవడానికి. అండ్ ఈవెన్ వితౌట్ అనదర్ ఇంటర్నెట్ బస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ స్టార్టప్స్ విల్ క్రాష్ అండ్ బర్న్. ఒకవేళ మళ్ళీ ఇంటర్నెట్ బస్ట్ అంటే మళ్ళీ ఇంటర్నెట్ అంతా క్రాష్, ఒక ఫెయిల్యూర్ అనేది రాకపోయినా సరే 90% ఆఫ్ స్టార్టప్స్ మళ్ళీ ఫెయిల్ అవుతాయని చెప్పడం జరుగుతుంది. బట్ దిస్ టైమ్ ఈస్ ఆల్సో డిఫరెంట్, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ ఉంది. Today's entrepreneurial boom is based on more solid foundations than the 1990s internet bubble. 1990s లో చూసుకున్న దాంతో కంపేర్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ కూడా చాలా సాలిడ్ ఫౌండేషన్. అంటే వాళ్ళకి చాలా వరకు సాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రాపర్ మెంటర్స్ దొరుకుతున్నారు. సో కంపేర్ టు 1990 ఇప్పుడు చాలా సాలిడ్ ఫౌండేషన్ మీద స్టార్ట్ చేయడం జరుగుతుంది. Which makes it more likely to continue for the foreseeable future. సో సాలిడ్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టుడే ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ డిజిటల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ టెక్నాలజీస్ ఆఫ్ స్టార్ట్అప్ ప్రొడక్షన్ హ్యావ్ బికమ్ సో ఇవాల్వ్డ్, ఓకే, చీప్ అండ్ యూబిక్విటస్ దట్ దే కెన్ బి ఈజీలీ కంబైన్డ్ అండ్ రీకంబైన్డ్. ఓకే, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఎలా ఉన్నాయంటే డిజిటల్ సర్వీసెస్ కి అవన్నీ కూడా చాలా ఇవాల్వ్ అయ్యాయి. అంటే చాలా ఇవాల్వ్ అవ్వడం అంటే మనకి ఏజ్ గడిచే కొద్దీ మనం పరిస్థితి తగ్గట్టు మార్చుకుంటూ ఇంప్రూవ్ అవుతూ అడ్వాన్స్ అవుతూ ఉంటే కనుక ఇవాల్వ్ అవ్వడం అంటాం. ఓకే, చీప్ అండ్ యూబిక్విటస్ అంటే ప్రెసెంట్ ఎవ్రీవేర్, యాడ్జెక్టివ్ వర్డ్.
సో చాలా చోట్ల మనకి కనిపిస్తుంది, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, ఇవాల్వ్ అవుతుంది. సో అందుకని ఇలాంటి స్టార్టప్స్ అన్ని కూడా కంబైన్ చేయొచ్చు, ఒకదాంతో ఒకటి కంబైన్ చేయొచ్చు, లేదా మళ్ళీ ఆల్రెడీ కంబైన్ అయ్యి మళ్ళీ రీకంబైన్ చేయొచ్చు వేరే వాటితో, అలా చేయడం ఈజీ అవుతుంది. Some of these building blocks are snippets of code that can be copied free from the internet. ఓకే, స్టార్టప్స్ ని బిల్డ్ చేయడం అంటే బిల్డింగ్ బ్లాక్స్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది కదా. సో వాటిలో కోడింగ్ అనేది కూడా ఒక బిల్డింగ్ బ్లాక్ గా యాక్ట్ చేస్తుంది. స్నిప్పెట్స్ ఆఫ్ కోడ్, స్నిప్పెట్స్ అంటే ఒక పీస్, స్నిప్పెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలాంటి బిల్డింగ్ బ్లాక్స్ లో కోడ్ అనేది ఈజీగా ఇంటర్నెట్ లో కాపీ చేసుకోవడం జరుగుతుంది, ఈజీగా మనకి అవైలబిలిటీలో ఉంటుంది, కాపీ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ఈజీ టు లెర్న్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్ వర్క్స్, చాలా ఈజీగా లెర్న్ చేసుకునే ప్రోగ్రామింగ్ ఫ్రేమ్ వర్క్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ ఒక మంచి సాలిడ్ ఫౌండేషన్ కింద యాక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు అనమాట. అదర్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ ఫైండింగ్ డెవలపర్స్, షేరింగ్ కోడ్ అండ్ టెస్టింగ్ యూజబిలిటీ. Yet others are application programming interfaces, digital blocks that are multiplying rapidly. Okay, they allow one service to use another, for instance voice calls, maps and payments. So ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేలాగా ఉంటాయి. సపోజ్ వాయిస్ కాల్స్ వాళ్ళకి, మ్యాప్స్, పేమెంట్స్, ఇవన్నీ కూడా ఒకరికొకరు ఇంటర్డిపెండెంట్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సర్వీసెస్. The most important are platforms, services that host startups, offerings and market them. వీటిలో చాలా వరకు ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏమని చెప్పచ్చు అంటే, సర్వీసెస్ దట్ హోస్ట్ స్టార్టప్స్, ఫుల్ స్టాప్ ఉండదు, స్టార్టప్స్, ఆఫరింగ్స్ అండ్ మార్కెట్ దెమ్. అంటే స్టార్టప్ స్టార్టప్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో దాన్ని మార్కెట్ చేస్తూ, ఓకే, అలాంటి స్టార్టప్స్ చాలా ఇంపార్టెంట్, అలాంటి ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ దెర్ ఈస్ ద ఇంటర్నెట్, ద మదర్ ఆఫ్ ఆల్ ప్లాట్ఫామ్స్, విచ్ ఈస్ నౌ ఫాస్ట్, యూనివర్సల్ అండ్ వైర్లెస్. స్టార్టప్స్ ఆర్ ఆల్ థాట్ ఆఫ్ యాజ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ టాప్ ఆఫ్ సచ్ ప్లాట్ఫామ్స్. అలాంటి ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని స్టార్టప్స్ అన్ని కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్స్ కింద చెప్పుకోవచ్చు. టెస్టింగ్ వాట్ కెన్ బి ఆటోమేటెడ్ ఇన్ బిజినెస్ లో ఏం ఆటోమేటిక్ చేయొచ్చు, అంటే ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా దానికంతటా అదే అయ్యేలాగా ఏం చేయొచ్చు అని చెప్పి టెస్ట్ చేయడం జరుగుతుంది స్టార్టప్స్ అన్ని కూడా. అండ్ అదర్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లో అనమాట. సమ్ విల్ వర్కౌట్, మెనీ విల్ నాట్. కొన్ని అలాంటి స్టార్టప్స్ కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, ఓకే, ఆటోమేటెడ్ చేయడంలో, కానీ కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. త్రూ దిస్ కాంబినేషనల్ ఇన్నోవేషన్, see here again we got another question here, another keyword, combinational innovation. సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి కాంబినేషనల్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ ఆర్ డూయింగ్ వాట్ హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ డన్. సో కాంబినేషనల్ ఇన్నోవేషన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎక్కడైతే ఆటోమేటెడ్ చేయొచ్చో బిజినెస్ లో చూడడం జరుగుతుంది. సో ఇలాంటి అన్ని కంబైన్ చేస్తూ ఇన్నోవేటివ్ ఐడియాస్ తో రావడం కాంబినేషనల్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ అంటే ఆ రకంగా మీనింగ్ వస్తుంది. ఆర్ డూయింగ్ వాట్ హ్యూమన్స్ హ్యావ్ ఆల్వేస్ డన్. అవి ఏం చేస్తున్నాయి, ఆల్రెడీ హ్యూమన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నవే ఆ కాంబినేషనల్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ చేస్తున్నాయి. ఏంటవి, అప్లై నోన్ టెక్నిక్స్ టు న్యూ ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ ఆల్రెడీ తెలిసిన టెక్నిక్స్ అప్లై చేయడం. టెక్నాలజీ హ్యాస్ ఫ్యూయల్డ్ ద ఎంటర్ప్రీనియరియల్ ఎక్స్ప్లోషన్ ఇన్ అదర్ వేస్ టూ. ఓకే, అంటే హ్యాస్ ఫ్యూయల్డ్ అంటే టెక్నాలజీ అనేది ఇంకా ఆ ఎక్స్ప్లోషన్ కి ఇంకా కారణమైంది, టెక్నాలజీ చాలా హెల్ప్ చేస్తుందని. థ్యాంక్స్ టు ద వెబ్, ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు ఎస్టాబ్లిష్ థింగ్స్ స్టార్ట్అప్. ఓకే, థ్యాంక్స్ టు ద వెబ్, information about how to establish and run startup has become more accessible and more uniform. సో వెబ్ ఉంది కాబట్టి అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఈజీగా ఎలా స్టార్ట్అప్ రన్ చేయాలి ఏంటి అనేది. గ్లోబల్ స్టాండర్డ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫర్ ఆల్ థింగ్స్ స్టార్ట్అప్, ఫ్రమ్ ప్రోగ్రామింగ్ టూల్స్ టు టర్మ్ షీట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, డ్రెస్ కోడ్ అండ్ వొకాబులరీ, మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ developers to move around the world. Okay, next, economic and social shifts have provided added momentum for startups. ఓకే, మారుతున్న ఎకనామిక్స్ లో, సోషల్ షిఫ్ట్స్ లో, అంటే సొసైటీ యొక్క థింకింగ్ లో కానీ లేదంటే వాళ్ళ కల్చరల్ వేలో ఆలోచించడం విధానం కానీ ఇవన్నీ మారుతున్నాయి కదా. ఇవన్నీ ఏం చేశాయంటే యాడెడ్ మొమెంటమ్ ఫర్ స్టార్టప్స్. ఇంకా స్టార్టప్స్ ఇంకా ఫాస్ట్ గా రావడానికి, ఇంకా ఎక్కువ అవడానికి కారణం అవుతున్నాయి. The prolonged economic crisis that began in 2008 has caused many millennial, okay, millennial అంటే
రీసెంట్గా అబౌట్ 1980 ఆ టైంలో పుట్టిన వాళ్ళు జనరల్గా మిలేనియల్స్ అని అంటారు అనమాట. ద ప్రొలాంగ్డ్ ఎకనామిక్ క్రైసిస్ దట్ బిగాన్ ఇన్ 2008 హ్యాస్ కాస్ట్ మెనీ మిలేనియల్ పీపుల్, అంటే ఎవరు, పీపుల్ బోర్న్ సిన్స్ ద ఎర్లీ 1980 టు అబాండన్ హోప్ ఆఫ్ ఫైండింగ్ ఏ కన్వెన్షనల్ జాబ్. సో ఎకనామిక్ 2008లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, అప్పుడు చాలా మంది జాబ్స్ లాస్ అయ్యారు. సో ఇలాంటి వాటి వల్ల మిలేనియల్స్ ఏం చేస్తున్నారు, మిలేనియల్స్ని ఇలాంటి క్రైసిస్ ఎలాగా ఆలోచించేలా చేస్తుంది, టు అబాండన్ హోప్ ఆఫ్ ఫైండింగ్ ఏ కన్వెన్షనల్ జాబ్. కన్వెన్షనల్ అంటే న్యాచురల్ వేలో, ఇప్పుడు సపోజ్ చదువుకోవాలి, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఇదంతా ఒక కన్వెన్షనల్ వే. అదే చదువుకుని కొంచెం రిస్క్ అయిన వాళ్ళు స్టార్ట్అప్ చేయాలంటే అది అన్కన్వెన్షనల్, కొంచెం డిఫరెంట్. న్యాచురల్గా రొటీన్గా ఉండేది కన్వెన్షనల్ అన్నట్టు అంటారనమాట. సో ఆ క్రైసిస్ ఏం చేసింది, అలాంటి క్రైసిస్లు ఏం చేస్తున్నాయి, జనాల్ని, ఎస్పెషల్లీ మిలేనియల్స్ని కొంచెం ఇలాంటి కన్వెన్షనల్గా వెళ్లకుండా స్టార్ట్అప్స్ని నమ్ముకోవడం బెటర్ అన్న ఆ థాట్ ప్రొవోక్ చేస్తున్నాయి. సో ఇట్ మేక్స్ సెన్స్ ఫర్ దెమ్ టు స్ట్రైక్ అవుట్ ఆన్ దేర్ ఓన్. ఓకే, అకార్డింగ్ టు ఏ సర్వే ఆఫ్ పీపుల్ ఏజ్ బిట్వీన్ 18 and 30, సర్వే ఆఫ్ పీపుల్, సో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ టాపిక్ వస్తుంది ఇక్కడ, వీ షుడ్ బి కేర్ఫుల్. Aged between 18 and 30 in 27 countries, more than 2/3 see opportunities in becoming an entrepreneur, signaling a cultural shift. ఓకే, చాలా వరకు 2/3 మంది 18 to 30 గ్యాప్లో ఉన్న 27 కంట్రీస్లో ఉన్న మిలేనియల్స్ అంతా కూడా ఎంటర్ప్రినర్షిప్కి అటువైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇదంతా కూడా మొత్తం ఒక కల్చరల్ షిఫ్ట్, అంటే జాబ్ చేసి మామూలు జాబ్, చదువుకుని మామూలు జాబ్ చేసి అలా కాకుండా కొంచెం ఎంటర్ప్రినర్ అవ్వాలి అనే ఆ కల్చరల్ షిఫ్ట్ అనేది చూపిస్తుంది అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఆ సర్వే ప్రకారం స్టార్ట్అప్స్ రన్ ఆన్ హైప్. స్టార్ట్అప్స్ అనేవి చాలా హైప్ మీద రన్ అవుతాయి. థింగ్స్ ఆర్ ఆల్వేస్ ఆసమ్ అండ్ పీపుల్ ఓవర్ ఎక్సైటెడ్. ప్రతిదీ చాలా ఆసమ్గా ఉంటుంది, జనాలు కూడా చాలా ఓవర్ ఎక్సైట్మెంట్ చూపిస్తారు. సో స్టార్ట్అప్స్ అన్ని కూడా హైప్ మీద రన్ అవుతాయి. బట్ ఫెయిల్యూర్ కెన్ బి డెవాస్టేటింగ్. కానీ స్టార్ట్అప్ ఫెయిల్ అయితే మాత్రం అది చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. బీయింగ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ often mean living on noodles, which may be one reason why few women are interested. ఓకే, ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలి అనేది లివింగ్ ఆన్ నూడిల్స్ అంటే, సపోజ్ లివింగ్ ఆన్ రోప్ అనుకోండి, రోప్ స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ లివింగ్ ఆన్ నూడిల్స్ అంటే ఎప్పుడు ఇంకా చాలా రిస్కీ సిచ్యువేషన్ అనమాట. ఓకే, అందువల్లే చాలా తక్కువ ఉమెన్ దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. మోర్ ఒమినస్లీ అనే వర్డ్ అడ్వర్బ్, అది ఎలా వచ్చింది, ఓమెన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. ఓమెన్ అంటే అదొక బ్యాడ్ సైన్. ఓకే, క్యాట్ ఎదురు వచ్చింది అనుకోండి, దట్స్ అన్ ఓమెన్. ఓమెన్ అనేది ఒక బ్యాడ్ సైన్. ఒమినస్లీ అంటే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంటే కనుక అది మనకు ఒక బ్యాడ్ సైన్గా అనిపిస్తే కనుక మోర్ ఒమినస్లీ. ఇంకా అలా చూసుకుంటే కనుక స్టార్ట్అప్స్ మే డిస్ట్రాయ్ మోర్ జాబ్స్ దాన్ దే క్రియేట్. స్టార్ట్అప్స్ అనేవి చాలా జాబ్స్ డిస్ట్రాయ్ చేస్తే అవి క్రియేట్ చేసేదానికంట, అట్లీస్ట్ ఇన్ ద షార్టర్ టర్మ్లో చూసుకుంటే. ఎట్ ద వరల్డ్ ఆఫ్ స్టార్ట్అప్స్ టుడే ఆఫర్స్ ఎ ప్రివ్యూ ఆఫ్ హౌ లార్జ్ స్వాత్స్ ఆఫ్ ద ఎకానమీ. స్వాత్ అంటే ఒక బ్రాడ్ ఏరియా, స్వాత్ ఆఫ్ ఎకానమీ, మొత్తం ఎకానమీ ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక. ఓకే, విల్ బి ఆర్గనైజ్డ్ టుమారో. ఎట్ ద వరల్డ్ ఆఫ్ స్టార్ట్అప్స్ టుడే ఆఫర్ ఎ ప్రివ్యూ ఆఫ్ హౌ లార్జ్ స్వాత్స్ ఆఫ్ ద ఎకానమీ విల్ బి ఆర్గనైజ్డ్ టుమారో. ఓకే, అలా ఫస్ట్ నెగిటివ్లో చెప్పారు, స్టార్ట్అప్స్ అనేది చాలా జాబ్స్ డిస్ట్రాయ్ చేస్తాయి షార్ట్ టర్మ్లో. కానీ లాంగ్ టర్మ్లో అవి ఏం చేస్తున్నాయి, స్టార్ట్అప్స్ అన్ని కూడా ఎకానమీ ఎంత ఆర్గనైజ్డ్గా చేయొచ్చో ఫ్యూచర్లో అనేది మనకి ఒక ప్రివ్యూలా చూపించడం జరుగుతుంది. ద ప్రివైలింగ్ మోడల్ విల్ బి ప్లాట్ఫామ్స్ విత్ స్మాల్. ప్రివైలింగ్ మోడల్ అంటే చాలా వైడ్ స్ప్రెడ్లో ఉన్నటువంటి మోడల్ ఏంటి, విల్ బి ప్లాట్ఫామ్స్ విత్ స్మాల్ ఇన్నోవేషన్ ఫార్మ్స్ ఆపరేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్. సో జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి వైడ్ స్ప్రెడ్లో ఉన్నటువంటి మోడల్ ఏముందంటే, కొన్ని బాగా ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి ఫార్మ్స్ చాలా వరకు చాలా స్టార్ట్అప్స్ మీద ఆపరేట్ చేస్తున్నాయి. దే ఆర్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్. దిస్ ప్యాటర్న్ ఈస్ ఆల్రెడీ ఎమర్జింగ్ ఇన్ సచ్ సెక్టర్స్ యాజ్ బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ, విచ్ గవర్నమెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ సపోర్టింగ్. అలాంటి కొన్ని టాప్లో ఉన్నటువంటి అన్నిటిని ఆపరేట్ చేసే కొన్ని స్టార్ట్అప్స్ అన్ని కూడా ఆల్రెడీ బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి వాటిలో ఆల్రెడీ చాలా ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్స్ వాటికి చాలా రాను ఇంకా సపోర్ట్ పెంచుతూ ఉంది. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఆథర్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ రైటింగ్ ద ప్యాసేజ్లో ఇలా రాయడానికి ఆథర్ ముఖ్య ఉద్దేశం ఏమని తెలుస్తుంది మనకి, టు అవుట్లైన్ ద డిఫికల్టీస్ ఇన్ లాంచింగ్ స్టార్ట్అప్స్ అండ్ డిసూవేడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే
స్టార్టప్ లాంచ్ చేయడం ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నాయి, ఓకే, ఎంటర్ప్రెన్యూర్షిప్ని కొంచెం తగ్గించాలి, డిసివేట్ చేయాలి, ఆ రకంగా చెప్పడం జరిగిందా? టు ఎన్యూమరేట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ విచ్ షుడ్ బి ఫాస్టర్డ్ టు హెల్ప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఫ్లోరిష్ అంటే 1 by 1 చెప్పడం జరుగుతుంది. ఏమన్నా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, దాన్ని ఎలాగా యూజ్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఇంకా పెంపొందించాలి అంటే దాని గురించి చెప్పడం జరిగిందా? టు యాక్సెస్ ద ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫ్యూచర్. ఆ స్టార్టప్స్ అన్ని ఎక్స్ప్లోజివ్ గ్రోత్ని ఎలాగ మనం రీచ్ చేయాలి, ఎలా మనం యాక్సెస్ చేయాలి, అండ్ దాని ఫ్యూచర్లో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని గురించి చెప్పడం జరిగిందా? ఆబ్వియస్లీ సి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఇంకా పెంపొందించాలి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ దాని గురించి చెప్పడం జరగలేదు కదా. ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది తగ్గించేయాలి అన్న విధంలో చెప్పడం అయితే జరగలేదు. దాని గురించి ఇంకా కొంచెం పాజిటివ్గానే మాట్లాడడం జరిగింది. సో ఆప్షన్ బి అండ్ సి ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ కరెంట్ ఎన్విరాన్మెంట్ రిగార్డింగ్ స్టార్టప్స్? ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్టప్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి? ఓకే, కన్వెన్షన్స్ రిగార్డింగ్ ఆపరేషన్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ బీయింగ్ డివైస్డ్. సో స్టార్టప్స్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది దాని గురించి ఏమైనా అగ్రిమెంట్స్ కానీ ఏమైనా డివైస్ చేయడం జరుగుతుందా? ఎస్, దీని గురించి ఆల్రెడీ ప్యాసేజ్లో డిస్కస్ చేయడం జరిగింది. స్టార్టప్స్ ఆర్ గ్రోయింగ్ టూ స్లోలీ, దేర్ బై పుట్టింగ్ ద ఎకానమీ ఎట్ రిస్క్. స్టార్టప్స్ అనేవి స్లోగా పెరుగుతున్నాయి, అందువల్ల ఎకనామీ రిస్క్లోకి వెళ్తుందని చెప్పడం జరగలేదు. స్టార్టప్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఫెయిలింగ్ యాజ్ ద ల్యాక్ గవర్నమెంట్ ఫండింగ్ లేక స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయని చెప్తున్నారు. రాంగ్. ఫియర్స్ కాంపిటీషన్ అమాంగ్ స్టార్టప్స్ హెస్ రిజల్టెడ్ ఇన్ డ్రాప్ ఆఫ్ ప్రైజెస్ దాని గురించి డిస్కస్ చేయడం జరగలేదు. ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద కొలాప్స్ ఆఫ్ పొలిటికల్ రిజిమ్స్. అగైన్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయలేదు కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి సెడ్ అబౌట్ కాంబినేషనల్ ఇన్నోవేషన్? కాంబినేషనల్ ఇన్నోవేషన్ గురించి మనం చూసినప్పుడు మనకి ఏమర్థమైంది? పీపుల్ విత్ ఎంటర్ప్రెన్యూర్ స్పిరిట్ అండ్ కాంప్లిమెంటరీ స్కిల్స్ కమ్ టుగెదర్ టు క్రియేట్ ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్. అంటే కాంప్లిమెంటరీ స్కిల్స్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలా ఉండే స్కిల్స్. ఓకే, ఎంటర్ప్రినర్షిప్ అనేది ఉండి ఒకరినొకరు హెల్ప్ చేసుకునేలా ఉన్న వాళ్ళందరూ కూడా టుగెదర్ రావడం జరుగుతుంది, కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇది అయితే డిస్కస్ చేయడం జరిగింది కదా ప్యాసేజ్లో, కాంబినేషన్ ఇన్నోవేషన్ దగ్గర, రైట్? ఇట్ ఈస్ అన్ ఈజీ ప్రాసెస్ రిక్వైరింగ్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. నో, ఈ రకంగా డిస్కస్ చేయడం జరగలేదు. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ టు ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ టు స్టార్టప్స్. మేనేజ్మెంట్ టెక్నిక్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేయడం జరగలేదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ నీడ్స్ అండ్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ మీన్స్ టు ఇన్నోవేటివ్లీ అడ్రస్ దీస్. ఓకే, సో క్లియర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. వాట్ డూ ద స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ యూత్ రివీల్? ఓకే, మనం చూసిన స్టాటిస్టిక్స్ బట్టి మనకి ఏమర్థమవుతుంది? కల్చరల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అని అర్థమవుతుంది కదా. కన్వెన్షనల్ జాబ్స్ కాకుండా కొంచెం రిస్క్ అయినప్పటికీ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకుందాం అని అందరూ యూత్ చాలా వరకు ఆలోచించడం జరుగుతుంది. సో ఆన్సర్, అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ ర్యాంపెంట్ అండ్ యూత్ ఆర్ ఇంక్రీజింగ్లీ డిసిల్యూషన్ విత్ గవర్నమెంట్స్. రాంగ్. గవర్నమెంట్ వైపు వెళ్ళకూడదు, గవర్నమెంట్ తప్పుగా అనుకోవడం జరుగుతుంది, అలాగే డిస్కస్ చేయడం జరగలేదు కదా. there is a change in mindset towards more unconventional ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, మైండ్ సెట్ లో కొంచెం చేంజ్ వస్తుంది. అన్కన్వెన్షనల్ ఎంప్లాయ్మెంట్ అంటే కొంచెం రిస్క్ అయినప్పటికీ న్యాచురల్ వేలో కాకుండా కొంచెం డిఫరెంట్ అయినప్పటికీ అలాంటి ఆపర్చునిటీస్ వైపు మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఎస్, ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ డస్ ద అదర్ వాంట్ టు కన్వే త్రూ ద ఫ్రేజ్ సాఫ్ట్వేర్ ఈస్ ఈటింగ్ ద వరల్డ్? ఓకే, ఈ ఫ్రేజ్ బట్టి మనకి ఏమని అర్థమైంది ప్యాసేజ్ లో? Just as evolution wiped out lower species, technology will wipe out human beings. Okay, evolution wipe out చేసిన lower species అని చెప్పి ఎక్కడ చెప్పడం జరగలేదు, ఆ ఉద్దేశం కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. The focus on technology is too much and will create tremendous job losses. ఓకే, టెక్నాలజీ మీద మరీ ఫోకస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల చాలా మంది ఆటోమేటెడ్ చేయాలి బిజినెస్ అని చెప్పి చదివాం కదా మన ప్యాసేజ్ లో. ఆటోమేట్ చేయడం వల్ల అక్కడ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ తగ్గిపోతుంది, దానివల్ల చాలా జాబ్ లాసెస్ వస్తాయని కూడా చెప్పడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ దేర్. అది అర్థమవుతుంది క్లియర్ గా. సాఫ్ట్వేర్ ఈస్ చేంజింగ్ ఎగ్జిస్టింగ్ డైనమిక్స్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ టు ద వే వి ఇంటరాక్ట్. దీని గురించి అంత డిస్కస్ చేయలేదు. ఇండస్ట్రీస్ అండ్ పీపుల్ హ్యావ్ బికమ్ సో డిపెండెంట్ ఆన్ డిజిటల్ పవర్ దట్ దే ఆర్ వనరబుల్ టు క్రైమ్స్. అగైన్ క్రైమ్స్ గురించి డిస్కస్ చేయలేదు. ద సాఫ్ట్వేర్ పోసెస్ ఎ థ్రెట్ యాజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పర్సనల్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ మే బి మిస్యూజ్డ్. పర్సనల్ డేటా, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది అని కూడా మనం ఎక్కడ చూడలేదు. సో క్లియర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రకారం మనకి ఏమని అర్థమవుతుంది? డిజిటల్ టెక్నాలజీ హ్యాస్ క్రియేటెడ్ ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ ప్రొడక్ట్స్ అండ్ బిజినెసెస్, రైట్? చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్న డిజిటల్ టెక్నాలజీ అనేది. ద నో హౌ టు సెటప్ స్టార్ట్అప్స్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. సో వెబ్ ఉండడం వల్ల మనకి చాలా ఈజీ అవుతుంది స్టార్ట్అప్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది, అది మెన్షన్ చేయడం జరిగింది. ద స్ప్రెడ్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఇస్ బీయింగ్ పాజిటివ్లీ వ్యూడ్ బై గవర్నమెంట్స్. ఓకే, గవర్నమెంట్స్ కూడా ఇంక్రీజింగ్లీ సపోర్ట్ చేస్తున్నాయని చెప్పడం జరిగింది కదా లాస్ట్ లైన్లో. సో ఏబీసీ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. యాక్సలరేటర్స్ ట్రై టు ఎక్విప్ ఎంటర్ప్రెన్యూర్స్ విత్ ద క్యాపబిలిటీస్ టు బి సక్సెస్ఫుల్. ఓకే, as per the passage this is also true. So all the given statements can be inferred in the context of the passage is the answer. Next, choose the word which is most nearly the same in meaning as evolved. Okay, given in the bold as used in the passage. Evolved like similar synonym ento చూడాలి. నర్చర్ చేయడం అంటే దేనైనా మంచిగా పెరిగేలాగా హెల్ప్ చేస్తే కనుక, మనం సపోర్ట్ చేస్తే కనుక ఏదైనా గ్రో అవ్వడానికి దాన్ని నర్చర్ చేయడం అవుతుంది. ఇంక్లైన్డ్, సపోజ్ ఇఫ్ యూఆర్ ఇంక్లైన్ టు డూ సంథింగ్, ఆ పని చేయాలని నేను కొంచెం ఇంక్లినేషన్ చూపిస్తున్నాను అంటాం కదా, వీఆర్ ఇంక్లైన్డ్. అడ్వాన్స్డ్, ఇంక్రీజ్డ్, ప్రొడ్యూస్డ్. ప్యాసేజ్లో మనం ఇవాల్వ్డ్ అంటే మీనింగ్ ఎలా వస్తుంది? కాలానికి తగ్గట్టు అడ్వాన్స్ అవుతూ వస్తుంది కదా. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, option C is the answer. Next, choose the word which is most nearly the opposite in meaning to of ominously. Ominously అంటే omen అనేది ఒక శకునం లాంటిది. ఓకే, బ్యాడ్ ఓమెన్ అంటారు. గివెన్ ఇన్ బోల్డ్ యాజ్, ఓకే, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది? ఇనాస్పీషియస్లీ అనేది సినానిమ్ అవుతుంది ఒమినస్లీకి. ఇనాస్పీషియస్లీ అంటే సంథింగ్ బ్యాడ్గా ఏమైనా అయితే కనుక దాన్ని ఇనాస్పీషియస్లీ జరిగింది అలాగా అని అంటాం. ఫేవరబుల్లీ, ఓకే, దిస్ విల్ బి అవర్ ఆపోజిట్. ఒమినస్లీ అంటే మనకు అన్ఫేవరబుల్ గా ఉన్నట్టు, అదే ఫేవరబుల్ గా ఉంటే కనుక మంచిగా దానివల్ల మంచి జరిగితే కనుక అది favorably అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆథర్స్ వ్యూ ఆఫ్ ద స్టార్టప్స్ మీద ఆథర్ ఉద్దేశం ఏంటి? ఆథర్ పర్స్పెక్టివ్ ఏంటి? హీస్ వ్యారీ ఆఫ్ స్టార్టప్స్ యాజ్ దీస్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ నాట్ ఎండ్యూరింగ్ ఆర్గనైజేషన్స్. వ్యారీ అంటే చాలా వాచ్ఫుల్, జాగ్రత్తగా దాన్ని ఒక కాషియస్ వేలో ఆలోచిస్తున్నాడు. స్టార్టప్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్, నాట్ ఎండ్యూరింగ్ ఆర్గనైజేషన్, ఎక్కువ కాలం ఉండేవి కాదని చెప్పడం జరుగుతుందా? హీ ఈస్ రీకాన్సైల్డ్ టు స్టార్టప్స్ బీయింగ్ ద వే ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ టు ద చేంజెస్ దట్ విల్ అక్కర్. రీకాన్సైల్డ్ అంటే ఓకే, స్టార్టింగ్ లో స్టార్టప్స్ అనేవి ఒక బ్యాడ్ గా, ఒక నెగిటివ్ వేలో చెప్పారు. స్టార్టప్స్ అనేవి మళ్ళీ క్రాష్ అయిపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, చాలా వరకు 90% ఫెయిల్ అవుతాయి అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత మెల్లగా స్టార్టప్స్ అనేవి అవి ఫ్యూచర్ అవుతాయి, దానివల్ల చాలా డెవలప్మెంట్ ఉంటుంది అన్న పాజిటివ్ వేలో మళ్ళీ చెప్పడం జరిగింది కదా. సో రీకాన్సైల్ అంటే సెటిల్ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ లో నెగిటివ్ గా చెప్పి తర్వాత మళ్ళీ పాజిటివ్ గా చెప్పి ఫైనల్ గా ఓకే మరీ అంత బ్యాడ్ ఏం కాదు, పాజిటివ్ వేలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది కదా. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. హీ రీకాన్సైల్డ్, స్టార్టప్స్ అనేవి వే ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, హీ ఫీల్స్ దట్ స్టార్టప్స్ ఆర్ టూ డిపెండెంట్ ఆన్ ఫీడ్బ్యాక్ అండ్ హెన్స్ డూమ్ టు ఫెయిల్. ఓకే, సో ఆన్సర్ ఇస్ క్లియర్, ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. Next, which of the following is a reason for the reluctance to take up entrepreneurship? ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకోకపోవడానికి గల కారణం ఏదని చెప్పడం జరిగింది ఇచ్చిన ప్యాసేజ్లో. వనరబిలిటీ డ్యూరింగ్ ఎకనామిక్ డౌన్ టర్న్. ఏమైనా ఎకనామిక్ క్రైసిస్ వస్తే ముందు స్టార్టప్స్ ఎఫెక్ట్ అవుతాయా? కాదు కదా. ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు జాబ్స్ ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి అందరూ స్టార్ట్అప్ వైపు ఆలోచించడం స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఆప్షన్ ఏ కాదు. డిఫికల్టీ ఇన్ అక్వైరింగ్ మెంటర్స్ని యాక్వైర్ చేయడంలో, మెంటర్స్ని చూసుకోవడంలో మనకి కష్టమవుతుందా? లేదు, వెబ్ ఉంది కాబట్టి చాలా ఈజీ అవుతుందని చెప్పడం జరిగింది. వాస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడడం జరగలేదు. దాంట్లో ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చాలా అవుతుంది, అందువల్ల కారణమా? కాదు కదా. రిస్క్స్ ఇన్వాల్వ్డ్ అండ్ సాక్రిఫైసెస్ టు బి మేడ్. ఏదైతే రిస్క్లు ఉన్నాయో, ఏదైతే సాక్రిఫైస్ చేయాలో అది పెద్ద రీజన్ అవుతుంది ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకోపోవడానికి. ఓకే, ఇది మనకి ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే,
రీఅరేంజ్ ద ఫాలోయింగ్ 6 sentences ఇన్ ద ప్రాపర్ సీక్వెన్స్. ఓకే, 5 sentences ఇవ్వడం జరిగింది. ప్రాపర్ సీక్వెన్స్ లో ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ వచ్చేలా మనం రీఅరేంజ్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటో తెలిస్తే చాలు మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం. రీఅరేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇచ్చిన ఈ 5 sentences లో ఫస్ట్ సెంటెన్స్ గా ఏమొస్తుందని చూసుకుంటే సరిపోతుంది. యాజ్ ఐ వాస్ లీజర్లీ సర్ఫింగ్ త్రూ ర్యాండమ్ ఛానల్స్ ఆన్ టీవీ, మై ఐస్ గాట్ గ్లూడ్ ఆన్ ఏ షో కాల్డ్ స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఆన్ ఎపిక్ ఛానల్. యాజ్ అనే దానికి బికాస్ అన్న మీనింగ్ కూడా వస్తుంది, కానీ ఇక్కడ యాజ్ కాంజెంట్ గా యాక్ట్ చేయట్లేదు. యాజ్ ఐ వాస్, నేను అలా లీజర్ గా సర్వ్ చేస్తుండగా అన్న మీనింగ్ వచ్చింది. ఇక్కడ ఐ వాస్ సబ్జెక్ట్ గా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఏ అనేది ఫస్ట్ సెంటెన్స్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ముందు వేరే ఏమైనా సెంటెన్సెస్ వస్తే కనుక ఆటోమేటిక్ గా అది ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. అండ్ దట్ విల్ బి అవర్ ఆన్సర్. I have earlier heard about in-depth and life-touching stories of Rabindranath Tagore, but nothing matches the amazement these stories offered me. What stories? These stories. ఆ స్టోరీస్ గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఇక్కడ ఆల్రెడీ చెప్పారు కదా, స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆబ్వియస్లీ ఏ తర్వాతే, ఒకవేళ బి వస్తే కనుక ఏ తర్వాతే వస్తుంది, కానీ ఏకి ముందు రాదు. సో స్టిల్ ఏ ఇస్ అవర్ ఫస్ట్ సెంటెన్స్. I was hooked. I found all the books written by the legend and spent next few days feasting myself to the literary genius's work. Such is the power of his work. Okay, his work more than 100 years later. Pronoun his అంటే ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది? రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పడం జరుగుతుంది. స్టోరీస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో ఖచ్చితంగా సి కూడా ఏకి ముందు రావడం జరగదు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ కి సంబంధించినటువంటి షార్ట్ స్టోరీస్ లో ఒకటి చూసుకుంటే కనుక, చాలా ఫేమస్ స్టోరీలో ఒకటి చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్, అది చాలా అన్నిటికంటే ఫేమస్ అయింది కాబట్టి, సో ఇది కూడా ఏకి ముందు వచ్చే ఛాన్స్ లేదు. ముందు స్టోరీస్ మెన్షన్ చేయడం జరిగింది, తర్వాత దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాబట్టి తర్వాత వస్తుంది. ద ప్రొటాగనిస్ట్ ఈస్ ఏ పతన్ డ్రై ఫ్రూట్ సెల్లర్. ప్రొటాగనిస్ట్ అంటే ఒక లీడ్ రోల్ ప్లే చేసే వాళ్ళని జనరల్ గా ప్రొటాగనిస్ట్ అని అంటాం. సో ఈస్ ఏ పతన్ డ్రై ఫ్రూట్ సెల్లర్ హూ కమ్స్ ఫ్రమ్ ద కాబుల్ టు కలకత్తా టు సెల్ డ్రై ఫ్రూట్స్. ఓకే, ఇదంతా కూడా ఒక స్టోరీ చెప్తున్నారు. ఒక చాలా స్టోరీస్ లో ఒక స్టోరీలో దాంట్లో ప్రొటాగనిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా ఏకి ముందైతే రాదు. సో క్లియర్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. ఒకవేళ సెంటెన్స్ రీఅరేంజ్ చేయాలనుకుంటే కనుక ఏమొస్తుంది? ఫస్ట్ ఏ అయితే వస్తుంది, ఏని ఫాలో అవుతూ ఏమొస్తుంది? ఐ హ్యావ్ ఎర్లియర్ హర్డ్ అబౌట్ ఇన్ దెప్త్ అండ్ బట్ నథింగ్ మ్యాచెస్ ద అమేజ్మెంట్ దీస్ స్టోరీస్ ఆఫర్డ్ మీ. I was hooked. I found all the books written. ఓకే, ఫస్ట్ లీజర్గా ఉన్నప్పుడు నేను రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోరీస్ గురించి చూడడం జరిగింది షోలో. ఐ వాస్ హుక్డ్, నేను ఇంకా దానికి దాంట్లో నిమగ్నం అయిపోయాను. ఐ ఫౌండ్ ఆల్ ద బుక్స్ రిటన్ బై ద లెజెండ్, అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. సో ఇంకా నేను దాంట్లో సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ హిస్ వర్క్, అంత పవర్ ఉంది తన వర్క్ లో. ఈవెన్ మోర్ దెన్ 100 years later, 100 years అయినప్పటికీ, 100 years తర్వాత కూడా. సో ఏ తర్వాత సి వస్తుంది. ఓకే, అండ్ దెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ షార్ట్ స్టోరీస్ అనే బదులు దానికి ముందు షార్ట్ స్టోరీస్ గురించి ఇంకా డిస్కషన్ జరిగిందా అంటే, ఐ హ్యావ్ ఎర్లియర్ హర్డ్ అబౌట్ ఇన్ డెప్త్, నేను ఆల్రెడీ వినడం జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ స్టోరీస్ గురించి. బట్ నథింగ్ మ్యాచెస్ ద అమేజ్మెంట్ దీ స్టోరీస్ ఆఫర్డ్ మీ. ఈ స్టోరీస్ ఆఫర్ చేసే అమేజ్మెంట్ కి ఏది మ్యాచ్ చేయడం లేదు. సి తర్వాత బి వస్తుంది. వాటిలో వన్ ఆఫ్ ద స్టోరీ కాబట్టి ఆప్షన్ డి స్టేట్మెంట్ డి వస్తుంది బి తర్వాత. లాస్ట్ లో మనకి ఆ స్టోరీలో ప్రొటాగనిస్ట్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద రైట్ ప్యాటర్న్. ఏసిబిడిఈ. ఫస్ట్ అయితే ఆప్షన్ ఏ. Each of the questions given below, a sentence is given with one blank. Below each sentence, 4 words are given, out of which that can fit into the sentence. Two can fit into the sentence. ఓకే, ఇచ్చిన బ్లాంక్ లో 2 words మనం ఫిట్ చేయొచ్చు. ఆ 2 words ఏంటో ఫైండ్ చేయాలి. ద ఇనిషియల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ ఈస్ లిమిటెడ్ టు టేకింగ్ ఓవర్ ద బ్లాంక్ ఫంక్షన్స్ వితౌట్ డిసాల్వింగ్ ద ఎకానమీ. ఓకే, ఒక పవర్ ఒక ఇనిషియల్ స్టేజ్ లో పవర్ ఎంతవరకు లిమిట్ అయ్యిందంటే టేకింగ్ ఓవర్. ఓకే, బ్లాంక్ ఫంక్షన్స్ వితౌట్ డిసాల్వింగ్ ద అసెంబ్లీని డిసాల్వ్ చేయకుండా ఎటువంటి పవర్ ఫంక్షన్స్ మనం టేక్ ఓవర్ చేయొచ్చు. ఖచ్చితంగా దా వచ్చి బ్లాంక్ వచ్చి నౌన్ వస్తే కనుక ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. సో మీనింగ్ పరంగా మనం చూసుకుంటే కనుక ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి మనం టేక్ ఓవర్ చేయడానికి? ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉండొచ్చు. ఓకే, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే మనం
బ్యూరోక్రాట్స్కి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయొచ్చు వర్క్స్, అవన్నీ కూడా అవి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అవుతాయి. స్క్రూపులస్ అనేది కూడా యాడ్జెక్టివ్. ఫుల్ ఆఫ్ స్క్రూపుల్స్ అంటే రూల్స్, చాలా స్ట్రిక్ట్ గా, చాలా అన్ని ఫుల్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కనుక అది స్క్రూపులస్ అవుతుంది. స్క్రూపులస్ అనేది కాంటెక్స్ట్ పరంగా ఇక్కడ ఫిట్ అవ్వదు కాబట్టి ఆప్షన్ 2 అవ్వదు. లెజిస్లేటివ్. సో లెజిస్లేటివ్ ఫంక్షన్స్ అంటే లాస్ తయారు చేయడం, వాటి ఫంక్షన్స్ లో కూడా ఇనిషియల్ పవర్ ఉండొచ్చు. ఇనిషియల్ పవర్ ఈస్ లిమిటెడ్ టు మేకింగ్ జస్ట్ లాస్ అని కూడా చెప్పొచ్చు. సో లెజిస్లేటివ్ కూడా కరెక్ట్ గానే సూట్ అవుతుంది. ఫెలాషియస్, ఫుల్ ఆఫ్ ఫాల్స్ థింగ్స్. ఓకే, ఫెలాషియస్ ప్రాజెక్ట్ అంటే కనుక దాంట్లో అన్ని కూడా చాలా వరకు ఫాల్సే ఉన్నాయి అని అనొచ్చు. సో ఇది కూడా కాంటెక్స్ట్ పరంగా సూట్ అవ్వట్లేదు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 1 and 3, ఆప్షన్ ఏ. The question is whether the laws speaking through the authority of the courts shall be absolutely blank mute because of the threats. క్వశ్చన్ ఏంటంటే కోర్ట్స్ ద్వారా లాస్ ని మళ్ళీ సపోజ్ ఏదైనా లా ఉంటే కనుక ఆ లా ఇలా అని చెప్పి మళ్ళీ కోర్ట్ అథారిటీ ద్వారా చెప్పాల్సి వస్తే దాన్ని అలా చెప్పడం వల్ల ఏమైనా థ్రెట్స్ వస్తున్నప్పుడు చాలా సైలెంట్ గా పాస్ చేయడం జరగాల అనే క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏం వస్తుంది బ్లాంక్ లో, మనకి బ్లాంక్ లో V3 ఫామ్ వస్తుంది. V3 ఫామ్ ఎందుకు వస్తుంది? బికాస్ ఇది ఒక ప్యాసివ్ వాయిస్, బికాస్ నాన్ డూవర్ ఉంది సబ్జెక్ట్ ప్లేస్ లో. మనకి నాన్ డూవర్ అంటే పని చేసేది కాదు, పని చేయబడేది. అథారిటీ ఆఫ్ ద కోర్ట్స్, లాస్ ఇవన్నీ కూడా నాన్ డూవర్ గా వస్తుంది, ఇవన్నీ పని చేసేది కాదు. సో ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ప్యాసివ్ వాయిస్ లో స్ట్రక్చర్ ఎప్పుడు కూడా షాల్ వస్తే మోడల్ తర్వాత బి వస్తుంది, తర్వాత V3 వస్తుంది. అందువల్ల ఇక్కడ ఆప్షన్ లో బ్లాంక్ లో మనకి V3 ఉండాలి. వెనరబుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ కెన్ బి, ఈ వర్డ్ కెన్ బి ఎలిమినేటెడ్. మీనింగ్ పరంగా చూడండి, సైలెన్స్, మ్యూట్ అలాంటి లాస్ అన్ని కూడా చాలా సైలెంట్ గా పాస్ చేయడం బెటర్, థ్రెట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి తెలియకుండా. సో సైలెన్స్, మ్యూట్ అనేది వాడచ్చు. కాంట్రైవ్డ్, మ్యూట్. కాంట్రైవ్డ్ అంటే ఏదన్నా క్రియేట్ చేస్తే, స్కిల్స్ వాడి క్రియేట్ చేస్తే కనుక దాన్ని కాంట్రైవ్డ్ అని అంటాం అనమాట. సో కాంట్రైవ్డ్ అనేది ఇక్కడ రెలవెంట్ గా లేదు మీనింగ్ పరంగా. రెండర్డ్ అంటే డెలివర్ చేయడం. సపోజ్ జడ్జ్మెంట్ డెలివర్ చేసింది అనుకోండి, జడ్జ్మెంట్ రెండర్డ్, ద కోర్ట్ రెండర్డ్ ద జడ్జ్మెంట్ అంటే కనుక డెలివర్ చేసిందన్న మీనింగ్ వస్తుంది. సో మ్యూట్ గా డెలివర్ చేయాల్సి వస్తుందా, చేయాలా అన్న మీనింగ్ లో వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 and 4 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. If it intends to do so by taking away blank human rights, then one can infer that the state has failed in its duty. It అంటే ఇక్కడ ప్రొనౌన్ దేన్ని రిఫర్ చేస్తుంది? స్టేట్ ని. ఒకవేళ స్టేట్ కనుక ఎటువంటి హ్యూమన్ రైట్స్ అయితే తీసేస్తే స్టేట్ ఫెయిల్ అవుతుందని చెప్పబడుతుందో, అంటే ఏం హ్యూమన్ రైట్స్ అవుతాయి? పాజిటివ్ హ్యూమన్ రైట్స్ అవుతాయి. ఆబ్వియస్లీ పాజిటివ్ రిలేటెడ్ హ్యూమన్ రైట్స్ ఏమైనా తీసేయబడితే స్టేట్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది దాని డ్యూటీ నెరవేర్చడంలో అన్న మీనింగ్ వస్తుంది. సో అక్కడ పాజిటివ్ వర్డ్ రావాలి. అండ్ ఏమొస్తుంది? ఆబ్వియస్గా యాడ్జెక్టివ్ వస్తుంది, హ్యూమన్ రైట్స్ అనే నౌన్ ఉంది కాబట్టి. స్నాచ్డ్ V2 ఫామ్ అయినప్పటికీ దీన్ని యాడ్జెక్టివ్ గా కూడా వాడచ్చు. స్నాచ్డ్ అంటే అదొక నెగిటివ్ వర్డ్. స్నాచ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఏదైనా గ్రాప్ చేయడం, రూట్ గా ఏదైనా గ్రాప్ చేసాం అనుకోండి, దాన్ని స్నాచ్ చేయడం అంటాం అనమాట. ఓకే, ఫండమెంటల్. సో ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ని తీసేస్తే కనుక, పోయేలా చేస్తే కనుక స్టేట్ ఫెయిల్ అవుతుంది దాని డ్యూటీ చేయడంలో అన్న మీనింగ్ వస్తుంది. సో ఫండమెంటల్ ఇస్ ద రైట్ వన్. బేసిక్ హ్యూమన్ రైట్స్ అంటే మినిమం ఉండాల్సిన హ్యూమన్ రైట్స్ కూడా తీసేస్తే స్టేట్ ఫెయిల్ అవుతుంది. ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. బార్బారస్ అంటే కనుక చాలా క్రూయల్ గా, ఫుల్ ఆఫ్ క్రూయాలిటీ. సో దిస్ ఇస్ ఆల్సో నెగిటివ్ వర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 and 3 ఈ రెండు కరెక్ట్ గా ఫిట్ అవుతాయి కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. The judiciary needs to dispel the perception that it is no longer the pillar created to protect blank rights. To protect what rights? Again, rights అనేది నామ్. సో మనకి యాడ్జెక్టివ్ వాడడం జరుగుతుంది ఇక్కడ. ఎటువంటి రైట్స్? జుడిషియరీ కనుక, if the judiciary needs to dispel the perception that it is no longer the pillar created to protect. జుడిషియరీ అనేది ఏం చేయాలంటే ఆల్రెడీ ఒక పర్సెప్షన్ ఉంది, అది ఒక పిల్లర్ లాంటిది, ప్రొటెక్ట్ చేయడానికి, ఒక రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం ఒక పిల్లర్ లాంటిది అని ఆ పర్సెప్షన్ ని జుడిషియరీ అనేది తీసేయాలి. ఓకే, నీడ్స్ టు డిస్పెల్ చేయాలి అలాంటి పర్సెప్షన్ ని. సో ఏమొస్తుంది బ్లాంక్ లో? పర్ఫ్లెక్స్డ్ యాడ్జెక్టివ్ గా వాడచ్చు. అగైన్ V2 ఫామ్ అయినప్పటికీ పర్ఫ్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్ పజిలింగ్ గా ఉంటే కనుక
ఏమైనా కన్ఫ్యూజ్డ్గా ఉంటే కనుక పర్ఫ్లెక్స్డ్గా మీనింగ్ వస్తుంది, పర్ఫ్లెక్స్ అనే మీనింగ్ వస్తుంది. పర్టినెన్స్ లాస్ట్లో ఈఎన్సీ వస్తే కనుక ఖచ్చితంగా అది నౌన్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది ఎలిమినేట్ అవుతుంది. మనకు కావాల్సింది యాడ్జెక్టివ్. కాన్స్టిట్యూషనల్, లీగల్. సో మీనింగ్ పరంగా ఏమొస్తుంది, జ్యుడిషియరీ అనేది అలాంటి పర్సెప్షన్ని డిస్పెల్ చేయాలి. అది ఇంకా ఇట్ ఈస్ నో లాంగర్ ద పిల్లర్ క్రియేటెడ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, ఎస్, అండ్ లీగల్ రైట్స్. సో మీనింగ్ఫుల్గా చూసుకుంటే కనుక 3 and 4 కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ డి. ఓకే, క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అప్రోచ్ ఎలా చేస్తాం, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మొత్తం క్లోజ్ టెస్ట్ చదవడం జరుగుతుంది. సో దట్ మనకి ఆ క్లోజ్ టెస్ట్ పాజిటివ్ టోన్లో ఉందా, నెగిటివ్ టోన్లో ఉందా, లేదంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అనే ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం అవుట్లైన్ మొత్తం చదువుకుని వెళ్తే తర్వాత ఆప్షన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మీనింగ్ చూద్దాం మనం. There are blank several dimensions to India's recent agricultural performance, which Finance Minister P. Chidambaram in his budget speech termed as stellar. Okay, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి రీసెంట్గా జరిగినటువంటి అగ్రికల్చరల్ పర్ఫార్మెన్స్లో. దేని గురించి అయితే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ఏమని చెప్పారు, స్టెల్లార్ అంటే చాలా హ్యూజ్ లెవెల్స్లో, చాలా షాకింగ్, సర్ప్రైజింగ్, పాజిటివ్ వేలో చెప్పడం జరుగుతుంది. స్టెల్లార్ అంటే రిలేటెడ్ టు స్టార్స్, అంటే చాలా హ్యూజ్ లెవెల్లో పాజిటివ్గా ఉంది అని చెప్పడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ ద్వారా. వీక్ బిఫోర్ ద బడ్జెట్, Agricultural Minister Sharad Pawar blank announced that food grain production is on course to touch a new record of 263 million tons up from 255.36 million tons last year. ఓకే, ఒక బడ్జెట్కి ఒక వారం రోజుల ముందు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఒక న్యూ రికార్డ్ టచ్ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. ద గుడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ సీన్ విత్ రిగార్డ్ టు, సో ఇప్పటిదాకా మొత్తం అంతా ఒక పాజిటివ్ వేలో ఫైనాన్స్ మినిస్టర్ చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, ఆ పాజిటివ్ వేలో చెప్పడం జరుగుతుంది. ద గుడ్ పర్ఫార్మెన్స్ ఈజ్ సీన్ విత్ రిగార్డ్ టు అదర్ క్రాప్స్ టు, వేరే క్రాప్స్లో కూడా చాలా గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఎస్టిమేట్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ కేన్, పల్సెస్, కాటన్ అండ్ ఆయిల్స్ బ్లాంక్ ఆల్సో ఎంకరేజింగ్. వీటి ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. A good agricultural season has contained farm prices and moderating food prices are behind the steep fall in both retail and WPI inflation in January. చాలా మంచి అగ్రికల్చర్ సీజన్ కాబట్టి ఫార్మ్ ప్రైజెస్ కంటైన్ చేయడానికి, అంటే తక్కువలో పెట్టడానికి, తర్వాత మోడరేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఆర్ బిహైండ్ ద స్టీప్ ఫాల్ ఇన్ బోత్ రీటైల్, ఆ ఇన్ఫ్లేషన్ స్టీప్ ఫాల్ అవడానికి కారణమైంది జనవరిలో. జస్ట్ యాజ్ ఇంపార్టెంట్, న్యూస్ ఆఫ్ ఏ బంపర్ అగ్రికల్చరల్ హార్వెస్ట్ హ్యాస్ టు సమ్ ఎక్స్టెంట్ బ్లాంక్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. అంతే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అగ్రికల్చర్ హార్వెస్ట్లో సమ్ ఎక్స్టెంట్ చూసుకుంటే కనుక ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైంది, ఆబ్వియస్లీ రిడ్యూస్ అవ్వడం జరిగింది. ఆర్గ్యూయబ్లీ ద మోస్ట్ నోటిసబుల్ ఫ్యూచర్ హ్యాస్ బీన్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఓవరాల్ జీడిపి గ్రోత్ దిస్ ఇయర్. సో ఆర్గ్యూయబ్లీ చూసుకుంటే కనుక చాలా నోటిసబుల్ ఫ్యూచర్ ఏంటంటే మన అగ్రికల్చర్ కంట్రిబ్యూషన్ జీడిపి గ్రోత్లో ఈ ఇయర్ చూసుకుంటే కనుక. ద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇట్స్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ హ్యాస్ బ్లాంక్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ allied activities at 4.6% during the current year, with overall GDP growth at only 4.9%. ఓవరాల్ జీడిపి గ్రోత్ 4.9% ఉన్నప్పటికీ సిఎస్ఓ ఏం చేసిన అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో హ్యాస్ బ్లాంక్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ అండ్ allied activities. ముందుగా ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్లో అగ్రికల్చర్లో ఉన్నటువంటి గ్రోత్ గురించి కానీ దానికి రిలేటెడ్ యాక్టివిటీస్లో కానీ 4.6% కరెంట్ ఇయర్లో ఉంది. ఓవరాల్ జీడిపి గ్రోయింగ్ ఎట్ ఓవరాల్ జీడిపి 4.9% పెరుగుతుంది అని చెప్పడం జరిగింది సిఎస్ఓ ద్వారా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ద్వారా. సిన్స్ ఇండస్ట్రీ అండ్ ద యూజువల్లీ డిపెండబుల్ సర్వీసెస్ sector have disappointed, the farm sector is seen to have almost single-handedly underpinned recent economic growth. Since అనేది ఇక్కడ బికాస్ అన్న మీనింగ్ లో వాడడం జరుగుతుంది. సిన్స్ అనేది పీరియడ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైం కి కూడా ఒక ప్రిపోజిషన్ ఆఫ్ టైం గా వాడచ్చు. ఇక్కడ సిన్స్ బికాస్ అన్న మీనింగ్ తో వాడడం జరుగుతుంది. సిన్స్ ఇండస్ట్రీ అండ్ ద యూజువల్లీ డిపెండబుల్ సర్వీసెస్ సెక్టర్ హ్యావ్ డిసప్పాయింటెడ్, అవన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. అందువల్ల ద ఫార్మ్ సెక్టర్ ఈస్ సీన్ టు హ్యావ్ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ అండర్పిన్డ్. ఓకే, ఫార్మ్ సెక్టర్ అనేది సింగిల్ హ్యాండెడ్ గా అండర్పిన్ చేసింది. అండర్పిన్ అంటే ఏదైనా మేజర్ రోల్ ఉంటే, వేరే దేనికన్నా మేజర్ రోల్ ఉంటే కనుక దానికి అంత మేజర్ రోల్ లేకుండా చేసిందని అండర్పిన్ చేసింది రీసెంట్ ఎకనామిక్ గ్రోత్.
రీసెంట్ ఎకనామిక్ గ్రోత్ ని ఫార్మ్ సెక్టర్ అనేది అండర్పిన్ చేసింది సింగిల్ హ్యాండెడ్ గా, అంటే అది బాగా లీడ్ చేసింది అనమాట. ఈవెన్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ద ట్రాక్ రికార్డ్ హ్యాస్ బీన్ గుడ్. చాలా లాంగర్ పీరియడ్ లో చూసుకున్నా కానీ ఫార్మ్ సెక్టర్ ట్రాక్ రికార్డ్ చాలా మంచిగా ఉంది. నౌ ఫస్ట్ వన్ చూడండి, దెర్ ఆర్ బ్లాంక్ సెవరల్ డైమెన్షన్స్. సో ఆబ్వియస్లీ, ఆబ్వియస్, క్లియర్, వేగ్. ఇక్కడ ఏమొస్తుంది మనకి, బ్లాంక్ సెవరల్ డైమెన్షన్స్ టు ఇండియాస్ రీసెంట్ అగ్రికల్చరల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ వస్తుందా లేదా యాడ్వర్బ్ వస్తుందా? సెవరల్ అనేది ఆల్రెడీ యాడ్జెక్టివ్, డైమెన్షన్స్ అనేది నౌన్. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ నౌన్ ఉంటే కనుక దానికి ముందు మాక్సిమం కేసెస్ లో యాడ్వర్బ్ యూసేజ్ జరుగుతుంది. సో ఏమని వస్తుంది, దేర్ ఆర్ ఆబ్వియస్లీ సెవరల్ డైమెన్షన్స్ అని రావాలి. ఓకే, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, ఆబ్వియస్, క్లియర్, వేగ్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. 17th నెక్స్ట్, అగ్రికల్చర్ మినిస్టర్ బ్లాంక్ అనౌన్స్డ్ దట్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈస్ ఆన్ కోర్స్. అగ్రికల్చర్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది 1 week బిఫోర్. ఓకే, ఏ వీక్ బిఫోర్. సో బ్లాంక్ అనౌన్స్డ్, హ్యాస్, హ్యాడ్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్. సో ఏం టెన్స్ వస్తుంది ఇక్కడ, ఒక వారం క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. ఏం రావాలి ఇక్కడ, టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది. ఓకే, వారం రోజుల క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఏమైనా వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రావాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, హ్యాడ్ ప్లస్ V3. సో అనౌన్స్డ్ అనేది ఆల్రెడీ V3 ఉంది. సో ఆప్షన్ 17 లో ఏమైనా వస్తుంది, హ్యాడ్ రావాలి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 18, ఎస్టిమేట్స్ ఆఫ్, ఇవన్నీ ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ కూడా ఆల్సో ఎంకరేజింగ్. ఇవన్నీ కూడా ఎంకరేజింగ్ గానే ఉన్నాయి, అంటే పాజిటివ్ గానే చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో టెన్స్ ఏమైనా వస్తుంది, హ్యాస్ బీన్, హ్యాడ్, ఆర్ బీయింగ్. ఇవన్నిటి ఎస్టిమేట్స్ కూడా ప్రెసెంట్ లో చెప్పడం జరుగుతుంది కదా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉండాలి. సో ఏమొస్తుంది ఆన్సర్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏమొస్తుంది, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 వస్తుంది ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అయితే. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఏంటి, మనకి సబ్జెక్ట్ ప్లూరల్ లో ఉంది కాబట్టి యామ్, ఈజ్, ఆర్ లో ఆర్ వస్తుంది, ఆర్ ప్లస్ V4 రావాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి. ఓకే, 19, just as important, news of a bumper agricultural harvest has to some extent blank inflation expectations. Again, has ఎప్పుడు కూడా సింగిల్ గా రాదు. హ్యాస్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అకంపెనీడ్ బై వర్బ్ ఫార్మ్ V3. హ్యాస్ తర్వాత వర్బ్ వస్తే కనుక హ్యాస్ తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ అనేది అపోజిషన్ గా వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ దాన్ని హ్యాస్ బట్టి వర్బ్ డిసైడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో V3 ఫామ్ లో వర్బ్ ఏముంది, హ్యాస్, డాంపెన్. డాంపెన్ అంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం తగ్గించింది, డాంపెన్ చేసిందని మీనింగ్ వస్తుంది. సో V1 ఫామ్ రాదు. ఇంక్రీజ్డ్, డాంపెండ్. ఇంక్రీజ్డ్ వస్తుందా, డాంపెండ్ వస్తుందా? ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ని ఇవన్నీ కూడా బంపర్ అగ్రికల్చర్ హార్వెస్ట్ అనేది ఇంకా తగ్గించడం జరిగిందన్న మీనింగ్ లో వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఓకే, ప్యాసేజ్ మనం ముందుగా చదువుకుంటే కనుక మనకి ఏ మీనింగ్, ఏ ఇంక్రీజ్డ్ రావచ్చు, గ్రామటికల్ గా చూసుకుంటే డాంపెన్ రావచ్చు. కానీ ప్యాసేజ్ అండర్స్టాండ్ చేసుకుంటే, అర్థం చేసుకుంటే మీనింగ్ పరంగా ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 20, the CSO in its advanced estimates has blank growth. Again, has వచ్చిందంటే తర్వాత verb ఉందంటే V3 ఉండాలి. సో ప్రొజెక్టింగ్, సస్పెండింగ్, V4 వర్బ్స్ అవి ఎలిమినేట్ చేయొచ్చు. ఆ ఎస్టిమేట్స్ అన్ని కూడా ఏం చేసే, ప్రొజెక్ట్ చేసే అంటాం కదా ఎస్టిమేట్స్. సో అందుకని హ్యాస్ ప్రొజెక్టెడ్ గ్రోత్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆబ్జెక్ట్ అంటే కనుక అపోజ్ చేసిందని, ఆబ్జెక్ట్ చేయడం, అపోజ్ చేయడం అన్నట్టు వస్తుంది. దిస్ ఇస్ రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అన్ఫార్చునేట్ మెనీ పీపుల్ invest only in insurance to get tax exemptions and do not study the schemes offered in depth. ఓకే, మెనీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, పీపుల్ అనేది నౌన్ అవుతుంది. సో యాడ్జెక్టివ్ ముందు ఏం రావచ్చు, ఏముండాలి, ఆల్రెడీ చెప్పాం కదా, యాడ్వర్బ్ వస్తుంది. సో అక్కడ ఏముండాలి, అన్ఫార్చునేట్లీ అని ఉండాలి. అన్ఫార్చునేట్లీ మెనీ
దురదృష్టవశాత్తు చాలా మంది జనాలు అన్న మీనింగ్ వస్తుంది. అదే మెనీ లేకపోయి ఉంటే కనుక అప్పుడు అన్ఫార్చునేట్ పీపుల్ అని చెప్పొచ్చు. అన్ఫార్చునేట్ పీపుల్ అన్నప్పుడు కరెక్ట్ అవుతుంది. అగైన్ అప్పుడు ఇక్కడ అడ్జెక్టివ్ కరెక్ట్ యూసేజ్ అవుతుంది. బట్ హియర్ ఇక్కడ మనకి యాడ్వర్బ్ యూసేజ్ ఉండాలి. సో అందువల్ల అన్ఫార్చునేట్లీ అని రావాలి. ఆప్షన్ ఏలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్, one of the factors that resulted in the large number of non-performing assets in banks is the misuse of regulations by banks themselves. ఓకే, ముఖ్యంగా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ కి కారణం ఏంటి? ద మిస్యూస్ ఆఫ్ రెగ్యులేషన్స్ బై బ్యాంక్స్ దెమ్సెల్వ్స్. బ్యాంక్స్ ఆ రెగ్యులేషన్స్ మిస్యూజ్ చేయడం వల్లే వాళ్ళంతటా వాళ్ళే దానికి కారణమయ్యారు, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ కి కారణమయ్యారు. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. ఈజ్ సింగులర్ వర్బ్. ఈజ్ కి సబ్జెక్ట్ ఏం చూసుకుంటాం ఇక్కడ మనం? సబ్జెక్ట్ ఏం వస్తుందంటే కనుక ఆ వర్బ్ కి ముందున్నటువంటి మొత్తం సెంటెన్స్ లో ఎక్కడైనా కనుక ప్రిపోజిషన్స్ వస్తాయి. చూడండి, ఇన్, ఆఫ్, ఇన్, అగైన్, ఆఫ్. సో ఇలా ఎన్ని ప్రిపోజిషన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ ముందు ఆ వర్బ్ కి ముందున్నటువంటి మొత్తం సెంటెన్స్ లో ఎన్ని ప్రిపోజిషన్స్ ఉన్నా ఫస్ట్ ప్రిపోజిషన్ ముందున్నదే మన సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వన్ బేస్ మీదే ఈజ్ వచ్చింది. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ గ్రామటికల్ గా అంత కరెక్ట్ గానే ఉంది, మీనింగ్ఫుల్ గా కూడా ఉంది. సో దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. Hinting out at the option of moving the Supreme Court on the issue, Andhra has sought the intervention of the Union Home Ministry in resolving the issue. Okay, సుప్రీం కోర్ట్కి మేము కేసుని సుప్రీం కోర్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని హింట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఇంటర్వెన్షన్ కోసం డిజైర్ చేయడం జరిగింది. సాట్ అంటే డిజైర్ చేయడం, కోరుకోవడం, ఇన్ ఇష్యూ రిజాల్వ్ చేయడంలో. సో దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్, గ్రామటికల్లీ అండ్ మీనింగ్ఫుల్ గా కరెక్ట్ గానే ఉంది కాబట్టి ఆప్షన్ ఈ. I was happy to learn that he had received the prestigious award, and when I visited him to congratulate himself, he was hard at work as usual. Himself అనేది emphatic pronoun. Okay, emphasize చేస్తుంది అనమాట. So when I visited him to congratulate ఏం రావాలి? myself రావాలి. ఓకే, నాట్ హిమ్సెల్ఫ్. అక్కడ నేను తనని విజిట్ చేయడానికి వెళ్ళాను, myself, I went myself to congratulate him. సో హిమ్సెల్ఫ్ అనేది రాంగ్ అవుతుంది. అండ్ హీ హ్యాడ్ రిసీవ్డ్ పాస్ట్ పర్ఫెక్ట్, వెన్ ఐ విజిటెడ్ సింపుల్ పాస్ట్. టెన్స్ యూసేజ్ కూడా కరెక్ట్గానే ఉంది. రెండు పాస్ట్ యాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఫస్ట్ పాస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో పెడతాం, సెకండ్ పాస్ట్ యాక్షన్ని సింపుల్ పాస్ట్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి టెన్స్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది. బట్ హియర్ ఎంఫాటిక్ ప్రొనౌన్ ప్లేస్లో హిమ్సెల్ఫ్ కాదు మై సెల్ఫ్ ఉండాలి. సో దట్ విల్ బి ద ఎర్రర్. ఎర్రర్ ఇస్ ఇన్ ఆప్షన్ సి. While LIC's lending operations are vast, its lending standards are also as stringent as those following banks. LIC యొక్క lending operations అంటే డబ్బులు ఇచ్చే ఆ రిలేటెడ్ ఆపరేషన్ అన్ని చాలా వ్యాస్ట్ గా ఉన్నాయి. ఆ స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు ఏవైతే స్టాండర్డ్స్ పాటిస్తుందో ఆర్ ఆల్సో యాజ్ స్ట్రింజెంట్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. కంపేర్ టు బ్యాంక్స్ లో ఎంతైతే స్ట్రిక్ట్ గా ఉన్నాయో అవి కూడా అంతే స్ట్రిక్ట్ గా స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. యాజ్ దోస్ ఫాలోయింగ్ బ్యాంక్స్ అంటే మీనింగ్ మారిపోతుంది, మీనింగ్ వేరేలా వస్తుంది, రెలవెంట్ గా లేదు. యాజ్ దోస్ ఫాలోయింగ్ బ్యాంక్స్ అంటే ఇంత ముందు చెప్పినటువంటి బ్యాంక్స్ ప్రకారం అన్నట్టు వస్తుంది. యాజ్ దోస్ ఫాలోయింగ్ బ్యాంక్స్. సో మీనింగ్ పరంగా కరెక్ట్ కాదు. దేనికి కంపేర్ చేస్తున్నాడు? బ్యాంక్స్ లో ఎటువంటి రూల్స్ ఫాలో అవడం జరుగుతుందో అంతే స్ట్రిక్ట్ గా ఎల్ఐసి కూడా రూల్స్ ఫాలో అవడం జరుగుతుంది కాబట్టి యాజ్ దోస్ ఫాలోడ్ ఇన్ బ్యాంక్స్ అన్న మీనింగ్ అన్న యూసేజ్ అయితే కరెక్ట్ గా వస్తుంది. యాజ్ దోస్ ఫాలోడ్ ఇన్ బ్యాంక్స్ అంటే ఎటువంటి రూల్స్ బ్యాంక్స్ లో ఫాలో అవుతున్నారో అంతే స్ట్రిక్ట్ గా ఎల్ఐసిలో కూడా ఫాలో చేయడం జరుగుతుంది అని చెప్పాలనుకున్నప్పుడు యాజ్ దోస్ ఫాలోడ్ ఇన్ బ్యాంక్స్ అంటే రూల్స్ దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఫాలోయింగ్ బ్యాంక్స్ అనేది రాంగ్ అవుతుంది. ఆప్షన్ డి. In the following questions, a sentence has been given with some of its parts in bold. To make the sentence grammatical and idiomatically correct, you have to replace the bold part. Okay, bold part ఇచ్చారు, దానికి బెటర్ రీప్లేస్మెంట్ ఏముందో చూసుకోవాలి. He advised him to never mess on with his boss friend. బాస్ కి సంబంధించిన బాస్ యొక్క ఫ్రెండ్స్ తో ఎప్పుడు కూడా నువ్వు గొడవ పడద్దు, ఎప్పుడు ఎటువంటి వాళ్ళతో తేడాలు చేయొద్దు అన్నట్టు అడ్వైస్ ఇవ్వడం జరిగింది. సో మెస్ ఆన్ విత్ అనేది రాంగ్ అవుతుంది యూసేజ్.
మెస్ ఆన్ విత్ అని ఉండదు. ఏమని ఉంటుంది, మెస్ అరౌండ్ విత్ అని ఉంటుంది. వేరే వాళ్ళతో ఎటువంటి తేడాలు చేయొద్దు అంటే కనుక డోంట్ మెస్ అరౌండ్ విత్ దేమ్ అని చెప్తాం అనమాట. విత్ అనే ప్రిపోజిషన్తో మెస్ అరౌండ్ వాళ్ళతో ఎటువంటి మిస్టేక్స్ కమిట్ చేయొద్దు, ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పాలనుకున్నప్పుడు మెస్ అరౌండ్ విత్ అని అంటాం. ఓకే, మెస్అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ఉంది. మెస్అప్ తో పాటు విత్ అనే ప్రిపోజిషన్ రాదు. డోంట్ మెస్అప్ థింగ్స్ అంటే కనుక వాటిని నువ్వు పాడు చేయొద్దు, అవి ఎలా ఉన్నాయో అలా ఉండని. డోంట్ మెస్అప్ దోస్ థింగ్స్ అంటే కనుక వాటిని పాడు చేయొద్దు అన్న మీనింగ్ లో వస్తుంది. మెస్అప్ తో పాటు విత్ ప్రిపోజిషన్ రాదు. మెస్ ఇంటూ విత్ అని కూడా వాడడం జరగదు, మెస్ టు అని కూడా వాడడం జరగదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇఫ్ పాకిస్తాన్ ఇన్ఫ్లిక్ట్స్ ఇంజురీస్ ఆన్ ఇండియా, the costs are going to be far heavier for them, said the minister. ఓకే, ఒకవేళ ఇండియాకి ఎటువంటి ఇంజురీ అయినా కనుక చేస్తే, పాకిస్తాన్ ఎటువంటి హాని కానీ ఏమైనా చేయాలని అనుకుంటే కనుక దానివల్ల పాకిస్తాన్కి కలిగే నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కంపేర్ టు ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఒకవేళ అలా చేస్తే కనుక చాలా ఎక్కువ నష్టాలు భరించాల్సి వస్తుంది. సో ఒక కంపారిటివ్ డిగ్రీలో చెప్పడం జరిగింది, కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. ఇప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత మళ్ళీ ఇంకా దారుణంగా అవుతుంది సిచ్యువేషన్. సో కంపారిటివ్ డిగ్రీ ఉండాలి. సో హెవియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. మోర్ హెవీ ఇక్కడ రెలవెంట్ కాదు, మోర్ హెవీ అని జనరల్గా వాడతారు కానీ ఇక్కడ రెలవెంట్గా లేదు. మోర్ హెవియర్ అని వాడడం జరగదు. ఫార్ హెవీ ఏమొస్తుంది, దానివల్ల జరిగే పరిణామాలు ఫార్ హెవియర్ ఇంకా చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి ఫార్ హెవియర్ యూసేజ్ రైట్ గానే ఉంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఈ, నో కరెక్షన్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఇంటెన్సిటీ గురించి చెప్పాలనుకున్నా కాబట్టి ఫార్ హెవియర్ అని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, గ్రామటికలీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏముందో మనం ఐడెంటిఫై చేయాలి. The Convention on the Rights of the Child has been described as a Magna Carta for children. Magna Carta అంటే ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన ఖచ్చితమైన ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ని మ్యాగ్నా కార్టా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా. కన్వెన్షన్ అంటే అగ్రిమెంట్, ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిన ఒక అగ్రిమెంట్ ని కన్వెన్షన్ అంటారు. సో హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ మ్యాగ్నా కార్టా, సెంటెన్స్ కరెక్ట్ గానే ఉంది. Trade and foreign policy have been intertwined throughout history. Have been intertwined. Okay, ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ట్రేడ్ అండ్ ఫారెన్ పాలసీ అనేవి నాన్ డూవర్స్, వాటిలో ఎటువంటి యాక్షన్ చేయబడుతున్నాయి కాబట్టి అది సబ్జెక్ట్ నాన్ డూవర్ కాబట్టి ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితే కనుక హ్యావ్ బీన్ ప్లస్ V3 వస్తుంది, కరెక్ట్ గానే ఉంది. టెస్లా హ్యాస్ బీన్ పుషింగ్ ద ఎన్వెలప్ ఇన్ బోత్ పర్ఫార్మెన్స్ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, present perfect continuous, has been pushing, Tesla is the doer here. So active voice, present perfect continuous, tense కరెక్ట్ గానే ఉంది, యూసేజ్ కరెక్ట్ గానే ఉంది, మీనింగ్ కూడా కరెక్ట్ గానే వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ గానే ఉంది. స్మాల్ పాక్స్ ఫస్ట్ ఎంటర్ చైనా ఆఫ్టర్ జనరల్ మాయివాన్స్ క్యాంపెయిన్స్ టు కాంక్వేర్ వియట్నాం ఆన్ 42 CE. ఓకే, ఎర్రర్ ఎక్కడ ఉంది ఇక్కడ? మాయివాన్స్ అనేది ఒక పొసెసివ్ నౌన్. పొసెసివ్ నౌన్ అంటే కనుక రామ్స్ పెన్ అన్నాం అనుకోండి, పోనీ రామ్స్ డాన్స్ అంటాం, రామ్ యొక్క డాన్స్. ఓకే, రామ్ అనేది నౌన్, రామ్స్ అంటే కనుక పొసెసివ్ నౌన్ గా కన్సిడర్ చేస్తాం. పొసెసివ్ నౌన్ వచ్చిందంటే తర్వాత ఎప్పుడు కూడా మనకి నౌన్ ఫామ్ ఉంటుంది. ఓకే, లేదా వర్బ్ ఉంటే కనుక V4 ఉంటుంది. ఓకే, రామ్ తర్వాత పొసెసివ్ నౌన్ తర్వాత ఒకవేళ ఉంటే నౌన్ ఫామ్ ఉండాలి, లేదా వర్బ్ ఉందంటే కనుక V4 వస్తుంది. సో డాన్స్ అనేది ఇక్కడ నౌన్ గా వాడడం జరుగుతుంది కాబట్టి రామ్స్ డాన్స్ అంటాం. లేదా వర్బ్ గురించి డిస్కస్ చేయాలంటే కనుక రామ్స్ డాన్సింగ్ అంటాం. ఓకే, రామ్స్ డాన్సింగ్ వాస్ గుడ్, లేదా రామ్స్ డాన్స్ రామ్ యొక్క డాన్స్, సో అక్కడ నౌన్ అవుతుంది. లేదా రామ్స్ వాక్ అంటాం, అగైన్ అక్కడ వాక్ అనేది నౌన్ గా వాడడం జరుగుతుంది, నాట్ యాస్ ఎ వర్బ్. ఒకవేళ వర్బ్ గా వాడాల్సి వస్తే కనుక రామ్స్ వాకింగ్ అని వాడతాం, అంతేకాని వేరే ఏ రకంగా వాడడం జరగదు. ఇక్కడ మాయివ్ వాస్ పొసెసివ్ నౌన్, తర్వాత క్యాంపెయిన్స్ ఉంది. క్యాంపెయిన్స్ అనేది V5 గా వాడడం జరిగింది. వర్బ్ ఫామ్ లో V5 గా వాడడం జరిగింది, అంటే వర్బ్ ఫామ్ గా వాడడం జరిగింది క్యాంపెయిన్ అనేది. బట్ ఐదర్ ఉంటే క్యాంపెయినింగ్ ఉండాలి V4, లేదా నౌన్ ఫామ్ లో ఉండాలి. సో మాయివ్ వాస్ క్యాంపెయిన్ అని ఉండాలి ఇక్కడ. ఓకే, నౌన్ ఫామ్ లో వస్తుంది, క్యాంపెయిన్ అని ఉండాలి. వర్బ్ ఫామ్ లో V5 లో పొసెసివ్ నౌన్ తర్వాత ఉండకూడదు కాబట్టి D లో ఎర్రర్ ఉంది. ఓకే,
Colston rose up to the company's board quite rapidly, taking on the position of deputy governor in 1689. కోల్స్టన్ చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అయ్యారు, లోవర్ పొజిషన్ నుంచి చాలా హైయర్ పొజిషన్ చాలా ర్యాపిడ్గా చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది. డిప్యూటీ గవర్నర్ పొజిషన్ తీసుకున్నారు. సో టెన్స్ పరంగా మీనింగ్ పరంగా అంతా కరెక్ట్గానే ఉంది. చైల్డ్ లేబర్ ఇన్ టుడేస్ వరల్డ్ ఈస్ ఓవర్వెల్మింగ్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ 3 ఎకనామిక్ సెక్టర్స్. టుడేస్ వరల్డ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఈస్ ఓవర్వెల్మింగ్లీ కాన్సన్ట్రేటెడ్. ఓకే, సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. People must internalize the concept of valuing local products and artifacts and promote them. Internalize అనేది ఒక వర్బ్. ఓకే, గ్రామటికల్గా కరెక్ట్గానే ఉంది సెంటెన్స్, కానీ మీనింగ్ పరంగా రాంగ్ వస్తుంది. ఇంటర్నలైజ్ అంటే సపోజ్ ఇంటర్నలైజ్ అంటే తనలో తీసుకోవడం, తన నేచర్ని మార్చుకోవడం, ఇంటర్నలైజ్ చేసుకోవడం, ఆ కాన్సెప్ట్ని అనుసరించడం, తన కాన్సెప్ట్గా చేసుకోవడం. ఓకే, కానీ ఇక్కడ మీనింగ్ ఏమని రావాలి? పీపుల్ మస్ట్ ఎంకరేజ్ అన్నట్టు రావాలి. ఓకే, లోకల్ ప్రొడక్ట్స్కి వాల్యూ ఇవ్వడం, ఆర్టిఫాక్ట్స్ అంటే కనుక పురాతనపు వస్తువుల్ని వాటిని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా పీపుల్ ఎంకరేజ్ చేయాలి. ఇంటర్నలైజ్ చేసుకోవడం అనేది మీనింగ్ఫుల్గా రాంగ్ అవుతుంది. సో సిలో ఎర్రర్ ఉంది. వీఆర్ ఎంకరేజ్ టు యాక్సెప్ట్ ద న్యూ స్ట్రక్చర్. ఆర్ ప్లస్ V3 ప్యాసివ్ ఫామ్లో వస్తుంది. వి అనేది నాన్ డూవర్, మనం ఎటువంటి యాక్షన్ చేయడం లేదు, మనం ఎంకరేజ్ చేయబడుతున్నాం. వీఆర్ ఎంకరేజ్ టు యాక్సెప్ట్ ద న్యూ స్ట్రక్చర్, యాక్సెప్ట్ ద యూనివర్స్. ఓకే, దట్ దేర్ విల్ ఆల్వేస్ బీ క్లౌడ్స్. సో ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. అగ్రికల్చర్ మ్యాటర్స్ నాట్ జస్ట్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ బట్ ఆల్సో ఫర్ ద గుడ్ ఆఫ్ ద మాసెస్. అగ్రికల్చర్ నాట్ ఫుడ్ సెక్యూరిటీకి మాత్రమే కాదు, వేరే వాళ్ళ చాలా మాసెస్, చాలా జనాల మంచి కోసం కూడా మ్యాటర్ అవుతుంది. రైట్గానే ఉంది. దిస్ ఈస్ ప్రాబబ్లీ అన్ ఆపర్చ్యూన్ టైమ్ ఫర్ ద స్టేట్స్ టు లుక్ ఎట్ హౌ దే కెన్ బూస్ట్ దేర్ GST రెవెన్యూస్. ఆపర్చ్యూన్ టైం, చాలా రైట్ టైం. ఓకే, సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది. ద WTO's creation on 1st January 1995 marked the biggest reform of international trade, hence the end of the World War I. హెన్స్ అంటే హెన్స్ ప్రూవ్డ్ అని చాలాసార్లు విన్నాం కదా. హెన్స్ అనేప్పుడు వాడతాం ఏదైనా మనం ఒక చాలా ఐడియాస్ డిస్కస్ చేసి, సో ఈ ఐడియాస్ వల్ల హెన్స్ నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఈ ఐడియాస్ బట్టి నేను ఇది చెప్తున్నాను అని చెప్పినప్పుడు హెన్స్ అని వాడతాం. ఇక్కడ ఏం యూసేజ్ రావాలి? వరల్డ్ వార్ I ఎండ్ అయినప్పటి నుంచి చాలా రిఫార్మ్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా రిఫార్మ్స్ చేయడం జరిగింది. ఓకే, WTO ద్వారా అన్న మీనింగ్లో వస్తుంది. సో అప్పటి నుంచి అని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ప్రిపోజిషన్ ఆఫ్ టైం వాడాలి. ఏం వాడతాం? సిన్స్ అని వాడతాం. ఓకే, ఎండ్ ఆఫ్ వరల్డ్ వార్ నుంచి అన్నప్పుడు సిన్స్ అనే వర్డ్ రావాలి, నాట్ హెన్స్. సో సిలో ఎర్రర్ ఉంది. ఓకే, with this question we will end this session. Have a good day. Thank you.